హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను హోటల్ స్టైల్లో అల్లం చట్నీ చేస్తున్నాను. ఈ అల్లం చట్నీ అనేది చాలా బాగుంటుందండి. హోటల్స్లో ఇలాగనే చేస్తారు. ఇది పెసరట్లో కానీ, దోశలో కానీ, ఇడ్లీలో కానీ చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకునేసి కడాయి పెట్టుకునేసి లో ఫ్లేమ్ పెట్టుకునేసి 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుని ఆయిల్ అంతా వేడెక్కిన తర్వాత 1 స్పూన్ మినపప్పు వేసుకుని వేయించుకునేసి 3 ఇంచెస్ అంటే 3 ఇంచీలు అల్లం తీసుకునేసి పీల్ ఆఫ్ చేసుకునేసి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకునేసి అల్లం ముక్కలు వేసుకునేసి వెల్లుల్లి రెబ్బలు కూడా ఒక 2 వరకు వేసుకుని బాగా వేయించుకోవాలండి. పచ్చిమిరపకాయలు కారం కనుక నేను ఒక 3 వరకు వేసుకున్నాను. ఒకవేళ కారం తక్కువగా ఉంటే ఒక 4 వరకు కూడా వేసుకోవచ్చు. పచ్చిమిరపకాయలు ఒక 3 వరకు వేసుకుని బాగా వేయించుకునేసి కొత్తిమీర నేను ఒక చిన్న కప్పు తీసుకున్నానండి. కాడలతో సహా మనము కట్ చేసుకునేసి శుభ్రంగా కడిగి ఒక చిన్న కప్పు కొత్తిమీరను గుప్పెడు పచ్చి కరివేపాకును కూడా వేసుకునేసి బాగా వేయించుకోవాలి. తప్పకుండా ట్రై చేయండి. ఇంకా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి వీడియో చూసినాక లైక్ చేయటం మర్చిపోకండి. మీ లైక్ అనేది వేరే వాళ్ళు వీడియో చూసడానికి ఉపయోగపడుతుంది. ఇలాగా కొత్తిమీర కరివేపాకు వేసిన తర్వాత 1 నిమిషం పాటు బాగా వేయించుకునేసి కొద్దిగా చింతపండును కూడా వేసుకునేసి వేయించుకోవాలండి. ఇలాగ చింతపండు వేసిన తర్వాత వేయించుకునేసి మనం ఏ కప్పుతో కొత్తిమీరని తీసుకున్నామో అదే కప్పుతో పుట్నాల పప్పును కూడా వేసుకోవాలండి. పుట్నాల పప్పును వేసుకున్న తర్వాత ఒక 2 నిమిషాల పాటు బాగా వేయించుకునేసి స్టవ్ ఆఫ్ చేసేసి చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకునేసి టేస్ట్ తగ్గట్టుగా సాల్ట్ వేసుకునేసి కోర్స్గా బ్లెండ్ చేసుకోవాలి. కోర్స్గా బ్లెండ్ చేసుకున్న తర్వాత ఒక కొద్దిగా అంటే మనకు ఎంత వాటర్ అవసరమో అంత వేసుకునేసి ఫైన్ పేస్ట్ లాగా చేసుకునేసి గిన్నెకు తీసుకునేస్తే అంతే అండి, హోటల్ స్టైలు అల్లం చట్నీ. దీనికి తాలింపు కూడా అవసరం లేదు. ఒకవేళ వేసుకోవచ్చు అంటే వేసుకోవచ్చు. తప్పకుండా ట్రై చేయండి. హోటల్ స్టైల్ అల్లం చట్నీ చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.